హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి రోటి పచ్చడి అండి. వీడియోలో పచ్చడి చూసి ఎంతమంది గెస్ చేశారు? చాలామంది వంకాయ పచ్చడి అనుకుని ఉంటారు, కానీ కాదండి. అండ్ టైటిల్ చూస్తారు కాబట్టి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మ్యాక్సిమం. క్యాప్సికమ్ పచ్చడి అండి. ఎప్పుడైనా ట్రై చేశారా క్యాప్సికమ్తో పచ్చడి? సో ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ క్యాప్సికమ్ మంచిది కదా, కానీ అందరూ కర్రీస్ ఇష్టపడరు క్యాప్సికమ్ కర్రీ. కానీ ఇలా ఒకసారి పచ్చడి చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. సో రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే క్యాప్సికమ్, టమాటా, పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నామండి. క్యాప్సికమ్తో పాటు పులుపు కోసం టమాటా వేసుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే క్యాప్సికమ్ని కట్ చేసుకొని మధ్యలో ఉన్నది తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద, మరీ చిన్న పీసెస్ అక్కర్లేదండి, ఎందుకంటే మనం కుక్ చేసుకుంటాం, వాటిని కుక్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మరీ చిన్న పీసెస్ కింద అవసరం లేదు. సో పీసెస్ కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. క్యాప్సికమ్తో మీ ఇంట్లో మీరేం స్పెషల్గా చేసుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే క్యాప్సికమ్ ఎక్కువ ఏమీ యూజ్ చేయమండి, మాకు అంత ఇష్టం ఉండదు. సో ఇలా ట్రై చేసాము, పచ్చడి బాగా వచ్చింది. సో ఇలా చేసుకోవచ్చు అని ఫిక్స్ అయ్యాము. క్యాప్సికమ్ ఈ విధంగా అయినా యూజ్ చేసి తినొచ్చు అని. సో క్యాప్సికమ్ ముక్కలను కట్ చేసేసుకున్నాక టమాటాస్ని కూడా పీసెస్ కింద కట్ చేసేసుకోండి. ఇవి కూడా మరీ చిన్న ముక్కలు కాకుండా సరిపడి సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. మేము 3 క్యాప్సికమ్ అలాగే 3 టమాటో తీసుకున్నామండి. సో వాటిని కూడా పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ని కూడా చీరికల కింద కట్ చేసుకోండి. మేమైతే 8 to 9 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నామండి, ఎందుకంటే దీంట్లో చిల్లీ పౌడర్ అనేది ఇంకా యూజ్ చేయము. చిల్లీస్ కారమే సరిపోతుంది. సో దాన్ని బట్టి మీ స్పైస్ లెవెల్స్ బట్టి తీసుకోండి. వాటితో పాటు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, అలాగే కొంచెం మినప్పప్పు, అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకుని అవన్నీ ఫ్రై చేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి, ఎందుకంటే అవి మిక్సీ పట్టుకుంటాం చల్లారాక. సో డైరెక్ట్ మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ అదే కడాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం దాంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే చీరికల కింద కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ గార్లిక్ కూడా వేసుకొని మగ్గనివ్వాలండి మూత పెట్టుకుని. అవన్నీ వేసేసుకున్నాక లైట్గా పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గుతాయి. మేమైతే రాళ్ళుప్పు యూజ్ చేసామండి, మీరు నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. సో అవి వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి. అండ్ మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండండి. వాటర్ ఆల్రెడీ వెజిటేబుల్స్ టమాటో అండ్ క్యాప్సికమ్లో ఉంటాయి కాబట్టి వాటర్ ఏమీ యూజ్ చేయక్కర్లేదండి విడిగా. సో చూసారు కదా, కొంచెం కొంచెం కుక్ అవుతుంది. సో మిక్స్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. అదిగో చూసారుగా, క్యాప్సికమ్ని ఒకసారి నొక్కి చూస్తే మీకు తెలుస్తుంది కుక్ అయిందో లేదో. సో ఇంకొంచెం కుక్ అవ్వాలి. సో మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకున్నాము. సో చూసారుగా మొత్తం కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. కొత్తిమీర కూడా కొంచెం లైట్గా ఫ్రై అవుతుంది. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టమరిన్ కూడా వేసేసుకోండి.
అది వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు అది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. మొత్తం కొంచెం చల్లారాలి, ఎందుకంటే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. కొంచెం సేపు అయ్యాక ఆల్రెడీ మనం పప్పులు అవి మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, అవి మిక్సీ పట్టేసుకోండి. అది కొంచెమే ఉంది కాబట్టి ఈజీగా మిక్సీలో నలగడం కోసం వెజిటేబుల్స్ అవి కూడా కొంచెం వేసుకుని మిక్సీ పట్టుకోండి. క్యాప్సికమ్, టమాటా అన్నీ కుక్ చేసుకున్నాం కదా, అవి కొంచెం వేసుకొని మిక్సీ పడితే అది కొంచెం నలుగుతుంది కాబట్టి పప్పులు అయ్యి. ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ కుక్ చేసుకున్నదంతా దాంట్లో వేసేసుకొని కచ్చా పచ్చా కింద మిక్సీ పట్టుకోండి. మీ దగ్గర రోల్ ఉంటే దాంట్లో కూడా రోడ్ పచ్చడి కింద చేసుకోవచ్చండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మిక్సీలో చేసే ప్రాసెస్ అంతా రోట్లో చేసుకోండి. సో అవన్నీ వేసేసుకున్నాక ఒకసారి కచ్చా పచ్చా కింద మిక్సీ పట్టేసుకోండి. సో మనకి అంతా మిక్సీ పట్టేశాక అంతా బాగానే మిక్స్ అయిందా లేదా చూసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, సాల్ట్ ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. సో ఇప్పుడు మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక జార్లోకి ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందామండి. మీకు పోపు వద్దు అనుకుంటే ఇక్కడితో ఆపేసుకోవచ్చండి. మేమైతే పోపు వేసుకుంటున్నాము, ఎందుకంటే పోపు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో ఇంకా పచ్చళ్ళలోకి పోపు అయితే రెడీ చేసేసుకుందామండి. దానికోసం ఇందాక ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా, అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం మినప్పప్పు అలాగే కొంచెం శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి లైట్గా ఫ్రై అయ్యాక దాంట్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఏంటండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై దాంట్లో కరివేపాకు రెబ్బలను కూడా వాష్ చేసుకుని వేసేసుకోండి. అవి కూడా ఫ్రై అయ్యాక లాస్ట్లో ఎండుమిరపకాయ ముక్కలను కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దాన్ని పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీ దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.